మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయములోని 27-28 చదువుదాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని అనుగ్రహించును కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. ఆ మాట తండ్రులారా ఆ మాట రాసుకోండి. వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అమ్మా, కూతురులు కొడుకులు కలిగిన తల్లులు, మీ పిల్లలు మందిరంలోనికి రాగానే మొక్కుతున్నారా? దేవునికి ప్రార్థన చేసుకొని కూర్చుంటున్నారా అని అర్థం. బాల్యం నుంచి ఆ తర్ఫీదు మీరు ఇస్తున్నారా? మీకు బిడ్డలనిచ్చింది వైద్యులు కాదు, పిల్లలనిచ్చింది భార్యాభర్తల కలయిక వలన కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆయన బిడ్డను ప్రార్థనాపూర్వకముగా పెంచుకుంటే ఒక ఊహ వచ్చేసరికి దేవుని మందిరముకు రాగానే ఆ బుడి అడుగుల మోకాళ్ళు వంగడం నేర్పించవలసిన బాధ్యత నీదే. నీ జుట్టు వంగబెట్టి వీపు మీద గొంతుతాడు రోజు. నవస్తుందా? జరిగేది అదే. ఈరోజు మోకాళ్ళు వంగడం నేర్పించకపోతే, కొడుకని మురిపేం చేసి నెత్తన కూర్చోబెట్టుకుంటే నెత్తన ఎగిరి 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 వయసు వచ్చిన తర్వాత నా గాయం వచ్చింది. ఎవరు? సచివాలయం వల్ల వాళ్ళు కాదట. సచివాలయం కొట్టారే అనుకున్నా నేను. ఓటర్ లిస్ట్ వాళ్ళు వచ్చి సచివాలయం మా ఈవుడు కొట్టాడు. ఎంతమంది? అవునా? మరి ప్రార్థన పెంచితే కదా అవుతున్నారు అక్కలు. ఒక 15 years తర్వాత బ్యాగ్ ఇప్పుడు వేసుకోండి మీరు. అది ఇప్పుడు మనసులోకి తెచ్చుకోండి. ఇప్పుడు మీ కొడుకు 1 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉన్నాయేమో. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో రే అని చేయెత్తుతానంటే వెంటనే పట్టుకుంటున్నారట. ఇప్పుడు వెంటనే పట్టుకుంటున్నారు. రేపొద్దున ఇంట్లో భర్త లేడనుకో, పట్టుకున్న చేయనట్టు తిప్పుతారు. లాస్ట్కు భర్త వచ్చేసరికి నీళ్ళు ఇవ్వాల్సి వచ్చాయి. ఇట్టు రావాలి చేయబట్టుకొని. నాగండి మా పిల్లలను దైవిక క్రమంలో పెంచద్దు మా. నగండి మా. వయసు వచ్చిన తర్వాత కలబడి తన్నుకుంటాంటారు చూడండి, అప్పుడు చుట్టుపక్కల నవ్వుతారు మా. చుట్టుపక్కల నవ్వుతారు. అందుకే దేవుడు చెప్పింది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పి ఆ అడుగు జాడలో నువ్వు నడుచు. పిల్లోనికి రిమోట్ ఇచ్చి రే ఈటీవీ పెట్టు నేను ఇదే చూస్తా అంటే, రే దాంట్లో మంచి సినిమాలో మంచిది ఉందా? మంచి సినిమా ఉందిరా దాంట్లో. యాదిమా దాంట్లో కదా, దీంట్లో ఇంకా మంచిది వస్తుందంట. రిమోట్లు మార్చిన వ్యక్తి నిన్ను కూడా మారుస్తాడమ్మా. జాగ్రత్త. వాడు పసివాడు. బహుశా మీరు చెప్పండి, ఎంత వయసులో పాలు మానేసింటాడంటారు? ఇప్పుడైతే గ్లామర్ పోతుందని 6 నెలలకు 9 నెలలకి అమ్మలం పాలు మానిపించేస్తున్నారులేండి. మనం తాగేం చూడు పాలు కదండి. మేకలు గొర్రెలు తాగినట్టు 3-4 ఏళ్ళు తాగుతూ వచ్చినాం మన వయసులో వాళ్ళంతా. 3-4 ఏళ్ళ వయసు వచ్చినా కూడా బేటట్ట తిరిగేసి వచ్చేసి మేకపిల్ల కరుచుకున్నట్టుగా ట్యాక్కని కరుచుకుంటారండి. మా ఇంట్లో వాళ్ళు, వీడు లాభం లేదని మా ఇంట్లో ఒక ఆవు పాలు ఇస్తుంటే దాన్ని గర్పించింది నన్ను ఒకసారంట. పాలు తాగర ఆవుకు. మా ఇంట్లో ఒక మంచి ఆవు ఉండే, చాలా ఉత్తమమైంది. ఎవరినే అది పాలు పిండినా తాగిన అంత మంచిగా చూసుకునేవారు. దాన్ని గరిపిస్తే తాగిన. గుర్తుపెట్టుకోండి, ఒక 3 ఏళ్ళకి మానేశాడు అనుకుందాం పాలు. 3 ఏళ్ళ పిల్లోడు మందిరంలోనికి రాగానే అక్కడే మ్రొక్కుతూ ఉన్నాడు.
బాధ నుంచి నెమ్మది కలిగింది. ఆమె బిడ్డనిచ్చినందుకు బాధ కలగల. ఈరోజు నాకు తెలిసి ఇక్కడున్న పిల్లలు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు పన్న పిల్లలే. ఇంకంతకన్నా చిన్న పిల్లలను మనం అటాక్ చేయడానికి అవసరం భయపడతాంట. దగ్గర పెట్టుకోండి మా అని. 3 సంవత్సరాల పిల్లడు వీడు జాచాడు మా 3 ఏళ్ళకే వాడు జాచోడైతే 30 ఏళ్ళకి వచ్చే 3 ఏళ్ళకి జాచోడైతే 30 ఏళ్ళకి వస్తే ఇప్పుడు పిల్లోడు తెలుసుకుంటాలే. ఇప్పుడు తెలుసుకునేవాడు తర్వాత ఏం తెలుసుకుండేది? మా వాళ్ళు అలాగే ఒక పని చేశారు. ఒక ఆమెకు కొడుకు పెళ్లి చేయనికపోతుంటే నేను అడిగాను అన్నమాట. డబ్బులు అడగడానికి వస్తే డబ్బులు ఇవ్వడానికి బాధపడలా నేను. ఎందుకమ్మా ఒక ఆడపిల్ల గొంతు కోస్తారు, మంచిది కాదు. ఆ అమ్మాయి చెడ్డదా మంచిదా పక్కన పెట్టు, వీడు మంచోడు కాదు కదా. ఎందుకు అనవసరంగా ఒక గొంతు కోస్తే? డబ్బు ఇవ్వడానికి కాదు నా బాధ. ఎందుకు అనవసరంగా ఒక అమ్మాయి గొంతు కోస్తారంటే పెళ్ళి అయితే వాడే మారతాడులే. నేను అంటాను, పెళ్లికి ముందు మార్పు లేనుడు పెళ్ళైనా కట్ట మారతాడు. ఆ పక్కన ఏమైనా మార్చుకోనికి రూతమ్మాయి ఇస్తారా ముందే? ఆడ దొక్కపోయిందే, ఈడ దొక్కపోయినాడు చేస్తే ఆడంగా ఇంత పెద్ద గుంత పడేసి లారీ ట్రక్ కూడా గోల్త పడదు. 3 నాళ్ళ ముచ్చట. బాగుపన్నోనికి చేతిలో పెట్టాలి కానీ బాగుపడతాడని పెట్టకూడదు. అందుకే నేను అప్పుడప్పుడు ఆడపెత్తనాలు ఎప్పుడు నాశనాలు తెచ్చిపెడతాయి. కొన్ని కార్యాల్లో ఆడోళ్ళు ముందు తిరుగుతుంటారు చూడు, పెళ్లిళ్ళ సంబంధాలు మేమున్నాం, ఏమి లేదులే అమ్మే అంతేలే, ఉపయోగం ఉండవు అవి. అట్లాంటి కార్యాలకు వెళ్ళిన అవమానమే ప్రియులారా. అమ్మి చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, అన్న కావచ్చు, తప్పుడుగానే పక్కన పడేయాలి అంతే. బాగుపన్నోని దగ్గరికి వెళ్ళిపోతే నిన్ను చూసి ఏమయ్యా ఆ రోజు నువ్వైనా చెప్పలేకపోయినావా అంటారు. చెప్పినా ఎవడనడంగా. ఆమె బాధ మొక్కుబడితో నివారణ అయింది. మీరందరూ బిడ్డలను ఎత్తుకున్నారు. దేవుణ్ణి అడిగారో అడగలేదో ఎత్తుకున్నారు. చాలా మంది బిడ్డలు పుట్టినతోనే గుండె రంధ్రాలని, బ్రెయిన్లో క్లాట్స్ అని. మొన్నటి దినాను ఒక బెంగళూరు నుంచి ఒక ఫోటో పంపిస్తే, ఒక ఇంజెక్షన్ వేస్తే ఆ బిడ్డ వృద్ధి చెంది బాగుపడతాడంట. 16 కోట్లు ఒక్క ఇంజెక్షన్ ఖరీదు, 16 కోట్లు. అనేక మంది డోనర్ చేసి ఒక్కొక్క రూపాయి ఇచ్చినా సరే వాళ్ళ బాధలోంచి వాళ్ళు నివారణ పొందుతారు అని చెప్పేసి అంటే చాలా డబ్బులు ఇచ్చారు. ఇంజెక్షన్ అయితే వేశారు. నేను అంటాను, ఆరోగ్యవంతులైన నీ బిడ్డలను దేవుని సన్నిధిలో మొక్కేటట్టుగా చేస్తున్నావా నువ్వు? వాడు ముక్కుతంటే ఫోన్ చేతిలో పెడుతున్నావా? బాధ లేని మానవుడు లేడు. అయితే అది మరణకరమైన పుత్ర శోకమైన శోకం ఏదైనా దేవుని ఎదుట నువ్వు చేసే మ్రొక్కుబడి. కొంతమంది మా కొడుకు పుడితే ప్రభువా వాడు ఎంత తూకం ఉంటే అంత లెక్కిస్తా ప్రభు అంటే నేను అనుకుంటా బహుశా 500 నోట్లే ఇచ్చే. ఒక ఆమె వచ్చింది ఇక్కడ కానుక పట్టుకొని మన చర్చిలోనే. ఏంటిది అని అన్నాను. అదే పిల్లోడు 2.5 కేజీ ఉందా అన్నా అన్నాడు. వాడు 2.5 కేజీ ఉంటే అంటే వాని తూకం వాడు 2.5 కేజీ పుట్టాడంట. వాని తూకమైన డబ్బులు ఇస్తా అని ఒప్పుకుందంట. ఆ డబ్బులు ఏంటంటే రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు. మొక్కుకున్న దానివి అప్పుడు 2000 నోట్లు ఉండే, 2000 నోట్లు ఉండే. 2.5 కేజీ 2000 నోట్లు ఇస్తా ప్రభు అంటే ఏదైనా చర్చి పనో సువార్త పనో జరిగిండు. చిల్లర ముఖం దానా 2500 లెక్క పెట్టి జీవితాంతం తన్నే కొడుకుని సంపాదించుకునేవా? ఎంత బుద్ధిహీనత. పిల్లలు కలిగిన వారులారా, వారు చెడిపోక ముందుగానే మ్రొక్కడం నేర్పించండి. తల్లిదండ్రులు మీకు కోపం రావచ్చు, వాటికి వస్తారు పిల్లలు. ఏమరా మీరేమైనా ఇంతకు ముందు కానీ మనకు ప్రధాని కొండ అంత పొట్టాను, ఏం పేరు? మన్మోహన్ సింగ్ తర్వాత రాష్ట్రపతి, సరే ప్రధాని కాదు రాష్ట్రపతిగా ఉండే సిక్కు జాతికి సంబంధించిన ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండే ఆయన. ఆ పక్కన ఎంతోడనండి ఏం నమస్కారం పెట్టి అంటా వచ్చి అంటాడు, ఇదంటా వచ్చి అంటాడు, పొట్టేగా ఉండే. మీ పిల్లలు అక్కడికి వచ్చి ఈ నోరు ఇట్లా ఓపెన్ అయ్యి 104 అంకులు అని అన్నారు. 104 అంకులు అన్నారు.
చాలా మంది కాదు, ఆల్మోస్ట్ ఒకరిద్దరు తప్ప ఎవరు అనరు. ఈటికి వచ్చిన వాళ్ళు ముంచి ఇట్లా చేయి పెట్టి దాంట్లో ఉంటుంది బయటికి బీకి ఇట్లా చూసుకుంటే ఒరిజినల్ వచ్చారా గాడిదులారా, మురికి జాతి పెట్టుకొని మురికి పంచ లోపల చేతి పెట్టి బయటికి లాగి దాన్ని చూసుకుంటాడు. పోయి నేను నొట్టు పెట్టు, లేకపోతే మిమ్మల్ని నోట్లో పెట్టు, ఆ పక్క కూర్చోంటుంది నోట్ వేసుకొని. నాకని కూడా నాకదు. అరే కూర్చుండే విధానం ఇట్లా కూర్చొని ఆయన పాట నేర్చుకోరా, పాడరా. మనం ఇంట్లో పాడే పాటలే కదా, ఇంట్లో ప్రార్థన ఉంటే కదా, మనం ఇంట్లో పాడే పాటలే కదా నాయన, ఆడ అంకులు పాడేది. పాడరా, మనం పాడడం ఇంటికాడ. మూడవ బాధ నివారణ చెప్పి ముగిస్తాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాం. అయితే వారితో నేను ఇట్లాంటిని, నేను చదివించే ప్రతి చోట శ్రమ లేదా బాధ ఇలాంటివి ఉన్నాయి. మీకు తెలుసున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయానో, దాని గుమ్మములు ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరేనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడు దాసుడగు టోబియాను వాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినప్పుడు మమ్మను హేళన చేసి మా పనిని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పేది. మూడవది, పనులకు అడ్డంకు కలిగే శ్రమలు. మీరు ఏ పని పెట్టుకుంటారో అక్కడ మీరు పెట్టుకోండి, దానికి అడ్డంకు కలిగించే శ్రమలు ఎప్పుడు మీరు అనుకోవచ్చు, మాకు మా వాళ్ళ వల్లనే శ్రమలన్నా. ఆహో, బైబిల్ చెప్పిన సూత్రం అదే. క్రైస్తవునికి శత్రువుడు క్రైస్తవుడే. రక్తములోని సంబంధాలకు రక్త సంబంధికులే శత్రువులు. ఎందుకంటే బైబిల్ చెప్పింది అది. మోషేతో పాటు కనానుకు వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలలో మోషే మీదికి తిరుగుబాటు లేపినటువంటి కోరాహు, దాతాను, అబీరాములు అనబడేవారు ఎవరు? వీళ్ళు ఇశ్రాయేలీలే. నెహెమ్యా దేవుని మందిరాన్ని కడదామన్నప్పుడు తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు సన్బల్లటు, టోబియా, గెషెము అనబడే వాళ్ళు కూడా వారికి సమీపమైనటువంటి వాళ్ళే. హేళన చేశారు వాళ్ళు. మీరు తర్వాత చూస్తే, మీరు కట్టేటటువంటి కట్టడం 4వ వచనంలో చూస్తే, మీరు కట్టుచున్న గోడని చూడండి, దాన్ని చూసి ఎగతాళి చేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నక్క దాని మీద ఎగిరితే పడిపోతుందిరా గోడ అన్నారు. శ్రమ ఎదురైంది. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూద్దాం ఇప్పుడు 20వ వచనానికి వద్దాం. 20వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 20వ వచనం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచకమైనను లేదని ప్రత్యుత్తరమిచ్చి. ఏమని ప్రార్థన చేశారట? ఆకాశం వైపు కన్నులెత్తి. దేవునందు ప్రియులారా, సమస్యలు వచ్చినప్పుడు, సమస్య సృష్టించిన వాడు భూమి మీద ఉన్న నరుడే. ఆకాశం వైపుకు కన్నులెత్తితే దావీదు అదే అంటాడు, ఆకాశమందు ఆసీనుడగు వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. 123వ కీర్తన. ఆయన తట్టును చూడగలిగితే మహాకాశమందున్న దేవుడు నీ పనికి ఇబ్బంది పెట్టే శ్రమలను దూరపరుస్తాడు ఆయన. ఇంతకు నేను అడుగుతాను, పిల్లలు ఎంతసేపు ఫోనే చూస్తున్నారు, ఎంతసేపు రోడ్డే చూస్తున్నారు, కనీసం అప్పుడప్పుడైనా ఒకసారి అట్లా పైకి చూడండి రా. ఈ భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి. ఎప్పుడు పైకి చూడని జంతువు ఒకటే ఒక జంతువు. ఏంటి చెప్పాను? పిగ్గు. పందెప్పుడు పైకి చూడదు, కానీ బడలు తీసుకొని బర్రెలు ఇరగొట్టి 2 కాళ్ళు కట్టేసి మధ్యలో కట్టబెట్టి, దేనికి? పందికి కట్టబెట్టి ఈపుల మీద వేసుకునేటప్పుడు ఆకాశం కూడా ఉందే మనం ఎప్పుడు చూడలే. ఎంతసేపు ఎవడు కూర్చున్నాడు, ఏడుంది, ఎడపెంటి, ఇదే చూసింది. ఇది
ఈ పొద్దు బర్లు ఎరిగినాక ఆకాశం తట్టు చూసింది. అప్పుడప్పుడు పైకి చూడడం నేర్చుకోండి. ఒకవేళ పైకి చూడడం రాకపోయినా కనీసం మన శిలువ చర్చి పైకన్నా చూసి, అరే పైన పెట్టరా అంకులు శిలువ, దానిపైన ఉన్న దేవుని చూద్దాం రే అని ఒకసారి చూడండి. మనం చర్చికే రాము, అది వెలుగుతుందో లేదో మనకు తెలియదు. మా ఇంటికాడ నుంచి కనపడుతుంది లేనో ఎక్కింటే పైకి, అంతేనా? నా పైన ఆకాశం. నెహెమ్య ఆకాశమందున్న దేవుని వైపు చూశాడు. సన్బల్లటు, టోబియా, గెషేను అనబడే వారిని దేవుడు పారదోలాడు. దేవునందు ప్రియులారా, మా జీవితంలో ఆటంకాలు లేవు అని నేను అస్సలు చెప్పను. ప్రతి పనికి అడ్డంకమే. కానీ ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ప్రతి పనిని జరిగిస్తాడు తన ఉచితమైన కృపలో. 3 విషయాలు చూసాం. ఇంకొకటి ఉంది, అది తర్వాత ప్రభువులలో చెప్తాను. మొదటిది, వ్యాధులు వచ్చినప్పుడు, ఆ వ్యాధి మరణానికి దారి తీస్తుందన్నప్పుడు మనం అడగాల్సింది, నీ సన్నిధిని నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలే ప్రభువా, నీ శరీర రక్తాన్ని ఏ వారము నిర్లక్ష్యం చేయలే ప్రభువా. సరే, ఒకవేళ బ్రతికితే మందిరానికి వెళ్తాయి ఆదివారం, బ్రతకలేదా నీ దగ్గరకు వచ్చేస్తా. చాయిస్ ఇస్ యువర్ ప్రభు, మీదే ప్రభు నిర్ణయం. కానీ నేను ఎప్పుడు బ్రతికిన దినాల్లో నీ సన్నిధిని పోగొట్టుకోకూడదు అనుకున్నాను, పోగొట్టుకోను ప్రభు. ఈ కన్నీటి ప్రార్థన, నీ యథార్థమైన స్థితి, రోగం బాధ ఏదైనా తొలగిస్తా. రెండవది, గర్భఫలము లేదు, లేదా గర్భఫలం ఆల్రెడీ కలిగింది, పిల్లలు చెడిపోతూ ఉన్నారు, దేవుని ఎదుట మొక్కుబడి చేయి. చాలా మంది మొక్కుబడి చేస్తారు, మా పిల్లలు దేవుని సేవకి ఇస్తామని చెప్పేసి. వాడెప్పుడు లోకంలో తిరుగుతుంటాడు. ఏమ్మా దేవుని సేవ అన్నావు, చర్చిలోకి రాడు, మందిరం దగ్గర ఉన్నాడు, ఏదైనా ఒక ఆరాధన కూర్చోడట, కష్టప్పుడు పేపర్ ఎత్తాడు, ఏమెత్తాడు. దేవుడికి నచ్చినప్పుడు దేవుడే పిలుచుకుంటాడంట. యాటికి? లారీకినిగా యాటికి పిలుచుకుంటాడు దేవుడు? ముందు దేవుని పని చేస్తే కదా పిలుచుకుంటేది. దేవుడు అంటే ఇష్టం ఉంటే కదా. రాడు. మాకు ఎవరో ఒక సహోదరుడు చెప్పిండే, నా పిల్లల్లో ఒకరిని దేవుని సేవకి ఇద్దామని నేను అనుకున్నాను. మంచి ఆలోచన, సూపర్ ఆలోచన అనుకున్నాను. వాడు ఒక్కరోజు ప్రార్థన రాడు, ఎప్పుడు ట్యూషన్ వారి పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుంటాడు వీధిలో మడిది. వీడా దేవుని సేవ చేస్తారు పిల్లలు? ట్యూషన్ సార్ పిల్లల్ని ఎత్తుకొని ఆ పక్కన ఉన్నటువంటి హాస్టల్ రూటు, ఈ పక్కన ఉన్న హాస్టల్ రూట్ మొత్తం తిరుగుతున్నాడు. ఇలా 7 గంటలకు చర్చి స్టార్ట్ అవుతుంది ప్రభువా అని చెప్పేసి నేను ఆదరాబాదరమని నేను చేస్తుంటే, దేవుని సేవ చేయాలనేవాడు బాల్యం నుంచి దేవుని పాదాలు పట్టుకున్న సమూయేలు వలె ఉండాలి. వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళ బోకులు కడిగితే నువ్వేట దేవుని సేవకుడు అవుతాడా? మరి కొడుకు ఎట్లా అవుతారు సేవకుడు? అసలు ఆలోచన ఉండొద్దు. చిన్నప్పటి నుంచి బాగా చదివితే డాక్టర్ అవుతాడన్నప్పుడు, బాగా చదివితే పోలీస్ అవుతాడన్నప్పుడు, బాగా చదివితే దొంగ కాదు కదా, బాగా చదివితే ఇంజనీర్ అవుతాడన్నప్పుడు, మరి బాగా దేవుని పని చేసి పాడడం రావాలి, మాట్లాడడం రావాలి, దేవుని స్తుతించడం రావాలి, బైబిల్ చదవడం రావాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటే బైబిల్ చదవడం అంటే ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు ఈగలు నిందే బైబిల్లో. దేవుని సేవ చేసేవాడు దేవుని పాదాలు పట్టుకొని ఉండాలి, అప్పుడు సేవకులు అవుతారు. నేను చెప్పమంటారా? అడిగి చూడండి కావాలంటే. ఇప్పటికీ సిఎస్ఐ చర్చిలో నీలయ్య బ్రతికే ఉన్నాడు. చర్చి సెక్షన్ 98వ సంవత్సరం పులివెందుల పట్టణానికి వచ్చాం మేము. వచ్చిన తర్వాత నేను అప్పుడు సేవకుని కాదు, ఒక విశ్వాసిగా మందిరానికి వెళ్ళాను. నా జీవితంలో ట్రాక్ రికార్డ్ అంటారు చూడండి, జీవితంలో 8:30కు అప్పుడు చర్చి, 8:45 కాదు అప్పుడు, ఇప్పుడు 45, 8:30కు చర్చి, 8:10 లోపు చర్చిలో ఉన్న రోజులే తప్ప 8:20 కూడా చర్చికి రాలా. బహుశా ఈ రోజు నువ్వు ముందు వచ్చింటే మీ తమ్ముడు పరీక్ష రాస్తున్నాడని వచ్చిండొచ్చు సోదరుడా, లేకపోతే ముందు రావు నువ్వు. ఐఎమ్ రైటా? డామ్ షూర్ అంకుల్, రైట్. ఎవరికో మేలు కలగాలని వచ్చే ముందంతే, లేకపోతే నువ్వు ముందు రావు మందిరానికి. పనులు బిజీ. మరి దేవుడు ఆయన కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను బిజీగా ఉన్న అబ్బాయి అనంటే మనం ఏమైపోతాం? ఈ లోపం జీవితాలు గజిబిజి అయిపోతాయి. గుర్తు పెట్టుకోండి, దేవునితో ఆటలు ఆడమాకండి. హిజ్కియా ప్రార్థనలో అదే ఉంది, నీ ఎదుట యథార్థంగా నేనెట్లా బ్రతికాను. యథార్థవంతుడు
కష్టాలలో, పరీక్షలలో, పరీక్షలు లేనప్పుడు, పనులున్నప్పుడు, పనులు లేనప్పుడు, ఉద్యోగాలు ఉన్నప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు ఒకేలాగుంటాడు. పెళ్లి కాకముందు మా యవన సహోదరులంతా మందిర వాకిలు పట్టుకొని గేటు ఊగినట్టు అని ఊగారు. అప్పుడప్పుడు పిల్లలు గేట్లు కట్టింటే స్కూల్కు మనం ఊగినాం చూడండి, గేటు కట్టింటారు, ఇనుప గేట్లు కట్టింటే దానికి పట్టుకొని పిల్లలు గేటు సార్ వచ్చిందాక ఆ పక్కకి ఈ పక్కకి ఊగేదనమాట. ఇప్పుడంటే ఉయ్యాలి దండికి వచ్చేయాలి. యాడున్న అబ్బాయి కిరణ్ చర్చిలో ఏం పాట పడుతున్నావు? విధేయతకే అర్థము చెప్పి. ఇప్పుడు యాడున్నావంటే బిల్లులో ఏమంటే ఆ పంపలే వాళ్ళు. ఎప్పుడు పంపుతారంటావు? ఎప్పుడు పంపుతారంటావు? రాత్రికి వచ్చి బూద నీకు పంపుతారా? మనం బానిసలమా పనులమా? మరి అప్పుడు చేసినావు అదే, ఒకప్పుడు చేసాం, ఇప్పుడు చేయమా? ముసలిం అయిపోయినామా? యథార్థత కాదు అది. నాతో మీరు ఉదయం నుంచి పని చేయించుకుంటున్నారు, నేను సాయంత్రం 6:30, 7. ఎన్ని గంటలండి? పరిమితి ఉండాలి. జీవితాంతం వాళ్ళ కొరకే పనులు చేస్తే ప్రభు కొరకు ఏం చేసామని చెప్పాలి మనం? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఏదన్నా అడగాల్సి వచ్చినప్పుడు, నీ కొరకు నేను ఇంత కష్టపడ్డాను కదా ప్రభు అంటే, ఒకవేళ మీరు అంటారేమో, అవునా మీ వెనకమడిది మీటింగులు తిరిగినందుకే రోజులు మీకు అన్నం దొరుకుతుంది. మరి ఇప్పుడు తిరిగితే కదా మీ పిల్లలకు భవిష్యత్తు దొరికేది. యథార్థవంతుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉంటుంది. చూసుకోండి. అందుకే నేను అన్నాను, తల్లి తండ్రి కష్టాన్ని చెబుతుంది. రే మీ నాన్న త్యాగం రా, కష్టం రా. చెడ్డోడైతే చెప్పదు. చెడ్డోడైతే ఎట్లా చెప్తుంది? రే మీ నాన్న మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు, నువ్వన్నా బాగుపడరా అని చెప్తుంది. మన పరమ తండ్రి గొప్పోడు. మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసును త్యాగం చేశాడు. ఈ తల్లి ఆ మాటే చెప్తుంది సేవకుడిగా. అర్థం చేసుకోలేదా? అవివేకులం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, అవసరత ఉన్నప్పుడు కాదు మందిర సహవాసం. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరానికి పోటీ ఎట్లుండాలంటే ముందుంటారు అనే పోటీ ఉండాలి. అది ఏ కూడికైనా, ఒక ఆదివారం కాదు, ఏ కూడికైనా. అమ్మలు వస్తారమ్మా, 6 గంటలకు ప్రేయర్ అయిపోతుంది. తప్పుడు కిరణ్ వింటున్నావా? 6కి ప్రేయర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీ ఆయన. ఎప్పుడు ఇంటికి వస్తుందో నాకు తెలీదు. ఈడ మాత్రం 7కు ప్రార్థన స్టార్ట్ అవుతుంది, 7:20కి వచ్చి కూర్చుంటుంది. ఏముంది అప్పుడు? ఆల్రెడీ స్టార్టింగ్ ప్రేయర్ అయిపోయింది, మంగళవారం వాక్య బైబిల్ చదవడం అయిపోయింది, ప్రార్థనలు అయిపోతా వస్తాయి. ఒకవేళ ఎప్పుడన్నా ఒక 5 నిమిషాల ముందు వస్తే 3వ ప్రార్థన చేసింది, అది అయిపోయా. నేను అందుకే పరిచారకులను ప్రత్యేకంగా చెప్పాను, బాధ్యత నెరవేర్చే రీతిగా ఉండాలి. దేవుని సన్నిధానికి వచ్చామండి మనం, ఎట్లుండాలి? పాఠశాలకు ఎప్పుడు వెళ్తాం? పనికి ఎప్పుడు వెళ్తాం? స్కూల్కు మన పిల్లలు ఎప్పుడు వెళ్తారు? ఉద్యోగాలకు మనం ఎప్పుడు వెళ్తాం? బస్సుకి ఎప్పుడు వెళ్తాం? ట్రైన్కి ఎప్పుడు వెళ్తాం? హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం? అన్నిటికీ ముందు ఉండడం తెలిసిన మనకు ప్రార్థనకి ఎందుకు ముందు ఉన్నామండి మనం? అంటే దేవుడు అంటే అంత నిర్లక్ష్యమా? అదేనా యథార్థత? అదేనా ఆయన సన్నిధి సత్యమును అనుసరించి నడుచుకోవడం? కా తమ్ముడా, రేపొద్దున మనం మంచం మీద చచ్చిపోయిన మన కుటుంబాన్ని విడిచిపెట్టాడు తమ్ముడా. యథార్థంగా బ్రతికితే నా బిడ్డ చెల్లి విడిచిపెట్టాడు. మనం యథార్థంగా లేమనుకోండి, మనతోనే చాప్టర్ క్లోజ్ అవుతుంది. చాలా విషయాలు చెప్పాను, చాలా రహస్యాలు బయటికి తీసుకొచ్చాను. ఇంటికి పోయిన తర్వాత ఏం బాంబులు వెళ్తాయో, ఏం వెళ్ళినా సరే తండ్రి త్యాగాన్ని మాత్రం ఈ తల్లి స్థానంలో నుండి దేవుని సేవకుడిగా నేను చెప్పకుండలేను, చెప్తానంతే. అదే నచ్చదు. ఎందుకంటే చాలా మందికి మందిరాలకు వెళ్ళిన తర్వాత 3 మాటలు లేయండి, 3 మాటలు కూర్చోండి, 4వసారి లేయండి, 5వసారి కూర్చోండి, కానుకలేయండి, పోండి. ఏం విన్నారంటే ఏం మాకు తెలియదు, లేచినాం కూర్చున్నాం, గాలి ఎంత పోయింది, ఏటికి ఎక్కడ పోయిందో. ఏమైనా నేర్చుకోవద్దు? ఈరోజు 3 విషయాలు నేర్చుకున్నాం. రోగాలు, బాధలు వస్తాయి. దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు మన యథార్థతను మనం చాటి చెప్పాలి. ఈ రోగం రాకముందు బ్రతికిన బ్రతుకు ఆయన కొరకు ఎలాగ బ్రతికేమో చెప్పాలి. రెండవది, గర్భము తెరిచాడమ్మా తల్లులారా, పిల్లల్ని ఇచ్చాడు, పిల్లల్ని స్తుతించడానికి. కానీ మీరేం చేస్తున్నారు?
వాంతో పాటు 2 కురుకురే ప్యాకెట్లు తెచ్చి చీమలు ఇడిచిపోతున్నారు చర్చిలో. ఎర్రచీమలన్నీ పట్టుకుంటారు ఎరకలకు చిన్నోళ్ళకు. ఇదే వాడు పనే ప్రయోజనంలే, చర్చిని గబ్బులేపుతారు. అట్లాంటి కాకండి. వాడికి ప్రార్థన చేయడం నేర్పించండి, మ్రొక్కడం నేర్పించండి. లోపలికి వచ్చేటప్పుడు సమూయేలు ఊర్లోనికి వస్తున్నాడు అనంటే సమాధానంగా వస్తున్నావయ్యా అని అడిగారు. మందిరం లోపలికి వచ్చేటప్పుడు పిల్లోళ్ళు స్త్రీలు అక్కడ నిలబడి నిండు మనస్సుతో సమయానికి వచ్చి వందనాలన్నా, వందనాలు అంకుల్ అని చెప్పాలి. అంకుల్ అంటే తండ్రి అని కూడా అర్థం, వందనాలని చెప్పాలి. అంతే తప్ప మేమేమో ఇక్కడ చూసుకొని పాట పాడుతూ ఉండి నా ప్రాణమా యెహోవాను సన్నుతించని మేము పాట పాడుతుంటే నువ్వు వచ్చి ఆ నిలబడి ఇట్టి ఊపి 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 లాస్ట్ పోయి కూర్చొని మాకెందుకు ఊపుతాలేదు? ఏడుపుదు నేనుగా నిన్ను ఊపుతున్నా, పాట పాడుతున్నా. ముందురా 8:40 కంటే 8:35కి రా, నేను ముందే ఉండా, నీకు చెయ్యి ఊపడం కాకుండా కింద ఉయ్యాల కట్టి కూడా ఊపుతా. అరవై అయిపోయినాక అట చేరే కదిప్పి ప్రార్థన చేద్దాం, తలలోంచుదాం, జాగ్రత్త పరచబడదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిధిగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా జీవితాల్లో బాధలున్నాయి, శ్రమలున్నాయి అని చెప్పుకునే వాళ్ళే కానీ మా జీవిత కాలం అంతా మేము దేవుని కోసం ఇలాగ బ్రతికామని చెప్పుకోవడానికి ఎవరూ కనపడడం లేదు నాయన. అది మీ వేదనగా, బాధగా ఈ సమయం ముందు మాతో మీరు మాట్లాడారు. నేను కూడా ఒకవేళ ఆ దారికి భిన్నంగా ఉంటే సరిచేయనైనా, నా కుటుంబాన్ని కూడా సరిచేయండి. మొదటి స్థానము మీది. అందుకే మీరు అన్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని. మీరు మాకు పిల్లలను ఇచ్చారు. ఎన్నో గర్భాలు మూయబడి, కొన్ని గర్భాలు తెరవబడి కూడా పిల్లలను కోల్పోయి పుత్రశోకముతో ఉంటే మేము ఆనందంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఇది నీ కృపనాయన. ఇందుకు కృతజ్ఞులమై, ఇష్టలమై, మీ నామ మహిమార్థమై మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సన్నిధిని మేము ఎలాగో నడుచుకున్నామో, ఎలాంటి యథార్థత స్థితి ఉందో చెప్పడానికి. రెండవది, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడికి కట్టుబడి జీవించడానికి. మూడవది, మా పనులకు అడ్డంకులు వచ్చినప్పుడు ఆకాశం వైపు చూసి మా బాధ, శ్రమ నుంచి నెమ్మది పొందడానికి సహాయం చేయండి నాయనా. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.